అందరికీ నమస్కారం. వంగార్తల్లి విషెస్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా ఈ రోజుల్లో మనం అందరం చాలా వింటూ ఉన్నాం ఈ పదాన్ని. అండ్ యోగాని వీఆర్ మేకింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ బికాస్ మనందరికీ తెలుసు యోగా వల్ల వచ్చే ఫిజికల్ అండ్ మెంటల్ బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి. సో అలాంటి యోగా మనం ఈ ఇంటర్నేషనల్ యోగా డే రోజు పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ బంగార్తల్లి ఛానల్ ద్వారా మనం మరింత తెలుసుకుందాం. సో లెట్ us get started. Today we are going to discuss about simple yoga poses for kids. Very firstly, why is yoga important for children? పిల్లలకి ఎందుకు అవసరం అంటారా? బికాస్ చిల్డ్రన్ దే ఆర్ అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ బికాస్ ఆఫ్ హోంవర్క్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ పియర్ ప్రెషర్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ క్లాస్లో వాళ్ళు బెస్ట్గా రాణించాలని చెప్పేసి వాళ్ళు కొద్దిపాటి స్ట్రెస్ వాళ్ళ డైలీ లైఫ్లో వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఇట్ మైట్ బి డ్యూరింగ్ ఎగ్జామ్స్ ఆల్సో. కాబట్టి తమని తాము రిలాక్స్డ్గా స్ట్రెస్ ఫ్రీగా ఉంచుకోవడానికి యోగా హెల్ప్స్ దెమ్ అ లాట్. సో ఫర్ చిల్డ్రన్ ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద మెంటల్ ఫిట్నెస్ అండ్ మేకింగ్ దెమ్ హెల్పింగ్ ఇన్ దేర్ కాన్సన్ట్రేషన్. కాబట్టి యోగా స్ట్రెస్ రిలీఫ్తో పాటు మనకి యాంగ్జైటీని కూడా కంట్రోల్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇన్ ఆర్డర్ టు లీడ్ అ హెల్దీ లైఫ్ యోగా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అండ్ పిల్లలకి చాలా మెంటల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా హెల్త్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ బాడీ, మైండ్ అండ్ సోల్ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు వస్తుందంటారా? వెన్ దిస్ డూ దిస్ కైండ్ ఆఫ్ యోగా పోసెస్. అది ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ వాట్ ఫస్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ట్రీ పోజ్. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దిస్ సింపుల్ పోజ్ ఈస్ కాల్డ్ యాజ్ అ ట్రీ పోజ్ వేర్ అ చైల్డ్ విల్ లిఫ్ట్ దేర్ వన్ లెగ్ అప్ and they try to balance themselves. సో ఈ ట్రీ పోజ్ వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటి పిల్లల్లో అంటారా? వెరీ ఫస్ట్ థింగ్ వాళ్ళలో బ్యాలెన్సింగ్ స్కిల్స్ అనేది పెరుగుతాయి. సో వన్ లెగ్ పైన ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటారో వాళ్ళలో బ్యాలెన్స్ స్కిల్స్ పెరగడంతో పాటు వాళ్ళ మజిల్స్ అనేది స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఫర్ స్ట్రెంథనింగ్ ఆఫ్ మజిల్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఇట్ ఇంప్రూవ్స్ ఇన్ డెవలపింగ్ దెమ్ కాన్సన్ట్రేషన్ స్కిల్స్. సో పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పెరగాలి, చెప్పింది వాళ్ళు కొద్దిపాటి టైంలో మర్చిపోతున్నారు అని అనుకుంటున్నారా? ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ దర్ కాన్సన్ట్రేషన్ ఈ ట్రీ పోజ్ మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ ట్రీ పోజ్ వేసిన పిల్లలు ఎలా ఉంటారు? దే ఆర్ రూటెడ్ అండ్ ఆల్సో దే ఆర్ వెరీ స్టేబుల్. Now let us talk about the next pose, that is downward facing dog pose. దీన్నే ఏమంటామంటే కింది వైపుగా మనం ఫేస్ చేసేసి అండ్ వెన్ దర్ బాడీ ఈస్ బిట్ అప్వర్డ్స్. సో పిల్లలు ఇలాంటిది పోజెస్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళని స్ట్రెంథనింగ్ అండ్ ఆల్సో లెంథనింగ్ చేసుకునే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఎవరైతే పొట్టిగా ఉన్నారనే ఫీలింగ్ కొద్దిపాటి పిల్లల్లో ఉంటుంది, వాళ్ళ హైట్ ప్రకారంగా వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ అండ్ హైట్ ఈస్ నాట్ అకార్డింగ్ అనుకున్న పిల్లలు ఈ పోజ్ చాలా ఇంపార్టెంట్గా రోల్ ప్లే చేస్తుంది. సో ట్రై టు మెయింటైన్ అ పోజ్ ఆఫ్ డౌన్ డాగ్ విచ్ హెల్ప్స్ దేర్ లెంథనింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ దేర్ బాడీ. మూవింగ్ ఫార్వర్డ్ మనం నెక్స్ట్ పోజ్ గురించి తెలుసుకుందాం. దట్ ఈస్ చైల్డ్స్ పోజ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బాలాసన. సో ఈ చైల్డ్స్ పోజ్ వల్ల ఏం జరుగుతుందంటే దే ఆర్ కామ్, వాళ్ళ మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉండడంతో పాటు, కామ్గా ఉండడంతో పాటు దే ఆర్ సెంటర్డ్ టువర్డ్స్ ద గ్రౌండ్. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ హ్యాండ్స్ అండ్ ఆల్సో నీస్ పైన వాళ్ళు దే హ్యావ్ టు బెండ్ అండ్ ఆల్సో దే హ్యావ్ టు ప్రెస్ దేర్ బ్యాక్ towards the heels and their arms can be stretched right in front of the body. So ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా they will attain the calmness of their mind. Next pose is Sarvangasana pose. So this Sarvangasana pose ఎందుకంటారా? This is for growth of height and also weight. సో పిల్లల్లో ఈ పోజ్ పెట్టడం వల్ల జరిగే లాభాలు ఏంటంటే their blood flow will be proper. ప్రతి ఒక్క బాడీ పార్ట్కి బ్లడ్ ప్రాపర్గా సర్క్యులేషన్ జరగాలంటే ఈ సర్వాంగాసన చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఫర్ ఈజింగ్ ద స్ట్రెస్. పిల్లల్లో వచ్చే స్ట్రెస్ ఎప్పుడైతే చిన్నపాటి యాక్టివిటీస్ ద్వారా వాళ్ళు చేయవలసిన పనులు చేయనప్పుడు వచ్చే ఒత్తిడిని ఈ సర్వాంగాసన ద్వారా దే కెన్ ఓవర్కమ్ ఇట్. అండ్ ఆల్సో ఇట్ విల్ కామ్ దేర్ నర్వ్స్ అండ్ ఆల్సో వాళ్ళలో ఏదైనా స్వాలన్ యాంకిల్స్ ఉన్నాయనుకోండి, యాంకిల్ పెయిన్ ఉంటే ఈ ఆసన ద్వారా డెఫినెట్లీ దే కెన్ relieve that. And also it also relieves a headache.
సో ఎప్పుడైనా జస్ట్ ఇన్ కేస్ చాలా హెడ్ పెయిన్ అలా అనిపిస్తున్నప్పుడు హెడేక్స్ రిలీఫ్ చేస్తుంది. అండ్ ఆల్సో డైజెషన్, పిల్లల్లో డైజెషన్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉన్న పిల్లలు ఏం చేయొచ్చు అంటే దే క్యాన్ డూ దిస్ పోజ్ అండ్ డెఫినెట్లీ వాళ్ళలో డైజెషన్ అనేది, మెటబాలిజం అనేది చాలా బాగా జరుగుతుంది. సో దిస్ పోజ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ అండ్ దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ షోల్డర్ స్టాండ్ పోజ్. సో దే ఆర్ స్టాండింగ్ on their shoulders with their legs upwards. So this pose is helpful for many various benefits. And next, look at this, yoga and meditation. So yoga తో పాటు ఈ చిన్న చిన్న పోజెస్తో పాటు మెడిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బికాస్ త్రూ అవేర్నెస్ అండ్ ఆల్సో త్రూ అటెన్షన్ పిల్లలు ఎప్పుడైతే మెంటల్గా, ఎమోషనల్గా కామ్ అండ్ స్టేబుల్ స్టేజ్కి రీచ్ అవుతారో దట్ ఈస్ వెన్ చైల్డ్ విల్ బీ వెరీ మచ్ ease to learn new things and also to remember the already things whatever they have learned. కాబట్టి ఈ మెడిటేషన్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది in order to reduce stress, anxiety and depression stage. అంటే కొద్దిపాటి డిప్రెషన్ ఎప్పుడైతే పిల్లల్లో కనిపిస్తుందో అప్పుడు ఈ మెడిటేషన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ వాళ్ళలో ఉన్న చిన్న చిన్న పెయిన్స్ని రిలీవ్ చేయడంతో పాటు ఫర్ ఓవరాల్ వెల్ బీయింగ్ యోగా యాజ్ వెల్ యాజ్ మెడిటేషన్ బోత్ టుగెదర్ ఫర్ లిటిల్ టైమ్. బికాస్ మనం ఎప్పుడైతే యోగాని, మెడిటేషన్ని మన పార్ట్ ఆఫ్ ద లైఫ్ డైలీ రొటీన్లో భాగం చేసుకుంటామో డెఫినెట్లీ వీ కుడ్ సీ ద మిరకల్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ మన బెనిఫిట్స్ ఏంటి యోగా అండ్ మెడిటేషన్ వల్ల అనుకుంటే ఫిజికల్గా అయితే ఒబెసిటీ తగ్గించవచ్చు అండ్ ఆల్సో బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ విల్ బీ గెయిన్డ్ అండ్ ఆల్సో దేర్ బాడీ blood pressure will be in control and also improved sleep వస్తుంది. When there is a mental peace, that is when you are physically fit, you will get proper sleep because 7 to 8 hours of sleep is must for a student or a child. కాబట్టి ఆ ప్రాపర్ స్లీప్ని గెయిన్ చేయడానికి ఈ యోగా అండ్ మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో క్రోనిక్ హెడేక్స్ ఎప్పుడైనా పిల్లల్లో ఒత్తిడి కారణంగా వచ్చి చిన్నపాటి హెడేక్స్ ఏదైనా ఉంటే కూడా ఖచ్చితంగా ఇట్ విల్ బి రిలీవ్డ్ బై దిస్ kind of yoga. అండ్ ఆల్సో మెంటల్గా ఎలా ఉపయోగపడుతున్నాయి ఈ యోగా పోజెస్ అంటే డెఫినెట్లీ దే విల్ బీ ఏబుల్ టు ఇంప్రూవ్ దేర్ కాన్సన్ట్రేషన్. పిల్లలు చదువుకోవాలంటే ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్. సో ఆ ఏకాగ్రత రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు కొద్దిపాటి టైం దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ డూయింగ్ ది యోగా. అండ్ ఆల్సో ఫర్ ద షార్ప్నెస్ ఆఫ్ బ్రెయిన్, చదువుకున్నవన్నీ వాళ్ళకి లాంగ్ టర్మ్లో గుర్తుండిపోయే విధంగా చేస్తుంది వాళ్ళ మెంటల్ కామ్నెస్ అండ్ మెంటల్ స్టెబిలిటీ. అండ్ ఆల్సో టు రిలీవ్ ద స్ట్రెస్ అండ్ ఆల్సో mental health issues ఏమన్నా ఉన్నా కూడా definitely when they attain the stable state of their mind will always coordinate with the physical body. There are 5 yoga poses apart from what we discussed. Those will help the concentration, improving the concentration of the child and also వాళ్ళ మెమరీ పవర్ని బూస్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అవేంటి అంటారా? ఫస్ట్ వన్ is పద్మాసన, that is called as a lotus pose, and second one is Brahmari pranayama, that is deep breathing, and also seated forward bend pose, and also standing forward bend pose, and also plow pose. If 5 poses you can google it and you can take help of a yoga expert. Definitely ఈ 5 poses గురించి రీసెర్చ్ చేయండి. Definitely try to do this pose, yoga poses, and ఓన్లీ అండర్ ద అడల్ట్ సూపర్విషన్. ఎస్ పిల్లలు, మీరందరూ యోగా చక్కగా చేయగలుగుతారు. బట్ వెన్ యూ డూ ఇట్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, అలాంగ్ విత్ యువర్ ఎల్డర్స్, అండర్ ఎల్డర్స్ సూపర్విషన్, దట్ ఈస్ వెన్ యూ కెన్ మెయింటైన్ ద కోఆర్డినేషన్ ఆఫ్ యువర్ బాడీ అండ్ తప్పకుండా యూ కెన్ మెయింటైన్ ద స్టెబిలిటీ అండ్ యూ కెన్ లెర్న్ ఇన్ లెసర్ టైమ్ అండ్ ఆల్సో యూ కెన్ మాస్టర్ దట్ ప్రాసెస్. ఎప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు ఎవ్రీడే యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. బట్ అంటిల్ అండ్ అన్లెస్ యూ అటైన్ దట్ పర్ఫెక్షన్, టేక్ ఎ help of yoga expert or take a help of your elderly person of your family members. Thank you so much for being part of this, and today we have a small assignment, and the assignment is you need to record a video of yours while performing yoga. Meer yoga chestunna video, a simple video, it can be 1 minute or 2 minutes video. Meer chestunna yoga అందులో మనం ఈ రోజు డిస్కస్ చేసిన poses తో మీరు ఏదన్నా యోగా వీడియో మాకు పంపించినట్లయితే మేము we are going to send you a certificate from Bangaru Talli. So we are going to certify you that you are an incredible student. So I am waiting to watch your yoga poses, and the number you need to send is 7337 365
158. I repeat the number 7337365158. All the best, and once again Bangaru Talli wishes you all a very happy International Yoga Day. బీబీజీ మీ నిజమైన సంపద.